అండి అందరికీ నమస్కారం. సో నా పేరు చక్రపాణి. సో మన ఛానల్ లవ్ యువర్ సెల్ఫ్ @399. సో నేను మీ ముందుకు రావడానికి కారణం హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్. సో నేను రావడానికి ఈ ఇన్సూరెన్స్ ఈరోజు ఒక సబ్జెక్ట్స్. సో మెయిన్గా నేను ఈ మధ్య హాస్పిటల్ రిలేషన్షిప్ మేనేజర్గా చేస్తున్నాను. అంటే ఎవరైనా పేషెంట్స్ ఇబ్బందుల్లో ఉంటే సో వాళ్ళకి హెల్ప్ చేయడం. సో హాస్పిటల్లో హెల్త్ ఇష్యూ ప్రాబ్లమ్కి అని సో డైరెక్ట్ ఇవ్వడం. సో పేషెంట్తో కనెక్ట్ కావడం, సో డాక్టర్తో కనెక్ట్ కావడం, సో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా హెల్ప్ ఉన్నా చేయడం. సో నేను ఈ మధ్య కాలంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మన ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. సో దాంతోపాటు ఎక్కడ చూసిన యాక్సిడెంట్స్ మరియు మనం తినే ఫుడ్ వల్ల మేబీ ఎక్కువగా హెల్త్ ఇష్యూలు వస్తున్నాయి. సో మొన్న మీరందరూ న్యూస్ పేపర్ చదివింటే అంటే ఒక 15th May 2024లో నాన్ స్టిక్ పాత్రల వాడడం వల్ల సో మనకు క్యాన్సర్స్, లంగ్స్, హార్ట్ స్ట్రోక్ చాలా హెల్త్ ఇష్యూలు వస్తాయి. సో మనం ఈ కాలంలో ముందు ఒక కట్టెలపై స్టోవ్తో యూజ్ చేస్తాం. సో ఈ మధ్య మనం తినే ఫుడ్ వల్లనే ఎక్కువ హెల్త్ ఇష్యూలు వస్తున్నాయి. సో రీసెంట్గా చూస్తే షుగర్స్ 10 years వాళ్ళకు కూడా షుగర్ అనేది అటాక్ అయింది. సో ఇది చాలా బాధాకరం. అదేవిధంగా 40 years 30-40 years వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ వస్తున్నాయి. సో మా కొలీగ్స్ కూడా కొంతమంది కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ 30 years 40 yearsతో ఎక్స్పైర్డ్ అయిపోయినారు డ్యూ టు హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇలాంటి వాటి. సో నేను లైవ్లో అనుభవించింది, ఫేస్ చేసింది డాక్టర్ దగ్గర అంటే మెయిన్ మనం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఏదో ప్రాబ్లం అని వెళ్తాం. సో హాస్పిటల్కి వెళ్ళి అక్కడ స్కానింగ్స్ లైక్ సిటీ స్కానింగ్ కానీ, ఎంఆర్ఐ స్కానింగ్ కానీ, బ్లడ్ రిపోర్ట్స్ కానీ, హాస్పిటల్ బిల్స్ కానీ చేసినప్పుడు మన దగ్గర ఈ ఆరోగ్యశ్రీలు ఉన్నాయి. సో అవి సక్రమంగా వర్క్ అవ్వవు, కొన్నిటికి వర్క్ అవుతాయి, రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో అప్పుడు మనము డాక్టర్స్ని అడుక్కోవడం, కొన్ని పరిస్థితుల్లో ప్రాణాలు పోతుంటాయి. ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉండవు. సో ఈ కాలంలో హాస్పిటల్కి స్పెషల్ హాస్పిటల్కి వెళ్ళి ఒక ఆపరేషన్ కానీ, ఒక ఎగ్జాంపుల్ మా డాడీకి ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చి సింగిల్ స్టంట్ అయిపోయడానికి అరౌండ్ 5 lakhs దాకా ఖర్చు వచ్చింది ఫోర్టీస్ హాస్పిటల్లో. సో అప్పుడు నాది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది నాకు ఇకోటోపీ అనే హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల నాకు అరౌండ్ 4 lakhs దాకా కవర్ అయింది. సో రిమైనింగ్ అమౌంట్ మొత్తం ఇంకా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రమైంది. సో అప్పుడు నేను మా డాడీని సేవ్ చేసుకున్నా. సో ఇదే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్తో పాటు ఇండియా ఆల్ స్టేట్స్ ప్రతి ఒక్కరును చూడండి. నేను ఈ ఛానల్ పెట్టడానికి ప్రధాన కారణం కొంతమందికి హెల్ప్ అవుతుంది మన ఛానల్ వల్ల అనేసి. అలా లేదు నాకేమో సబ్స్క్రైబర్స్ లేకపోతే ఇది అలా అవుతాయి, ఒక కామెడీ చేస్తేనే మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయి, లేదు ఇంకేమైనా కుకింగ్ చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. సో దాంతోపాటు ఇలాంటి ఇష్యూ అనేది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ అనేది బాగుండాలి. సో హెల్త్ కోసం డైట్స్ మన ఛానల్లో డైట్స్ రిలేటెడ్, హాస్పిటల్ రిలేటెడ్స్ ఎక్కువ పెడుతుంటాం, ఎక్సర్సైజెస్ కానీ. సో దయచేసి ప్రతి ఒక్కరు చూడండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నచ్చకపోతే మీకేమన్నా సజెషన్స్ ఇవ్వాలంటే దయచేసి కామెంట్ చేయండి. సో మీన్ పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది. సో గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. సో దాంతోపాటు మన జనసేన లోగో అనేది ఒకటి మేము ఎస్టాబ్లిష్ చేసాం. మీకు ఈ జనసేన లోగో ఎవరికైనా కావాలంటే కూడా చెప్పండి. సో వాట్సాప్ చేస్తే ఇస్తాను. సో నేను ఇప్పుడు మీకు ముందు మెయిన్గా క్యాష్లెస్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఒకటి వచ్చింది. సో క్యాష్లెస్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాష్లెస్ మెడికల్ క్లెయిమ్ ఈజ్ ఎ పాలసీ in which the medical expenses and hospitalization charges are settled directly between two insurance company and the network hospital. So the policy holder does not have to pay a cash. This benefit enable to you a bypass the reimbursement formalities at any network hospital. అంటే మన క్యాష్లెస్ అంటే నువ్వు ఒక ఇన్సూరెన్స్ అనేది చేసుకున్నావంటే ఆ ఇన్సూరెన్స్ జస్ట్ ఆ కార్డ్ అనేది వెళ్ళి రిసెప్షనిస్ట్లో హాస్పిటల్లో వెళ్ళింది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్లో అనలైజ్ చేస్తారు, హాస్పిటల్ ఉంది, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ఎక్కడైనా కానీ. ఇప్పుడు మన కుప్పంలో అయితే చెప్తాను. నెక్స్ట్ కుప్పంలో మన కేసీ హాస్పిటల్ ఉంది, కస్తూరి చౌడప్ప గారి హాస్పిటల్, అదేవిధంగా పిఎస్ మెడికల్ కాలేజ్ ఉంది. సో ఇక్కడ మనకి ఇన్సూరెన్స్ అనేది అవైలబుల్ ఉంది. సో మీరు అక్కడ వెళ్ళి ఆ ఇన్సూరెన్స్ కార్డు చూపించారంటే అరౌండ్ మీ ఇన్సూరెన్స్ పాలసీ ఎలిజిబుల్ ఎంత ఉంటే 5 lakhs 10 lakhs ఆ 10 lakhs వరకు మీరు 1 rupee కూడా పే చేయడం లేదు. సో ఆ మొత్తం వాళ్ళే పే చేసుకుంటారు. మొత్తం ఆ ఇంజెక్షన్స్, మెడికల్స్ మొత్తం వాళ్ళే, ఇంక్లూడింగ్ మీరు బెంగళూరు వెళ్ళాలి, ఎగ్జాంపుల్ కుప్పం నుండి బెంగళూరుకి వెళ్ళాలంటే ఆ వెళ్ళి రావడానికి అంబులెన్స్ ఛార్జెస్ కూడా వాళ్ళే ఇస్తుంటారు. సో అలాంటప్పుడు మనము ధైర్యంగా వెళ్తుంటాం.
ఈ మధ్య కాలంలో నాకు చాలా బాధ అయింది. ఒక పేషెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నాకు వాళ్ళ నాన్నకి అరౌండ్ ఎంత 35 to 39 ఇయర్స్ అవుతుంది. సో వాళ్ళు చెప్తున్నారు పిల్లలు ఇంపార్టెంట్, ఆయన ఇంపార్టెంట్ కాదు. సో మా దగ్గర డబ్బులు లేదు, ఉన్నది మొత్తం ఖర్చు పెట్టేసాం 4-5 lakhs. ఇంకా మళ్ళీ ఇల్లు వాకిల్దా ఉంది, అది పిల్లలకు కావాలంటున్నారు. సో ఇలాంటి కష్టాలు ఎవ్వరికి రాకూడదు. అంటే ఇలాంటి ఇన్సూరెన్స్లు చేయించుకోవాలి. సో మీకు ఇన్సూరెన్స్ గురించి ఏమి కావాలన్నా మన ఛానల్ ద్వారా కానీ మన వాట్సాప్ నెంబర్ ఉంది. సో వాట్సాప్లో 24/7 హెల్ప్ చేస్తుంటాం. సో కాల్తో ఆఫీసర్ బిజీతో కనెక్ట్ కాకపోవచ్చు, బట్ వాట్సాప్ చేశారంటే మీకు అవైలబుల్ ఉంటాం. సో చూడండి, ఇంకొకటి జస్ట్ మీకు నాకు ఈరోజు మార్నింగ్ ఒక వీడియో వచ్చింది. సో ఆ వీడియో మీకు ముందరకు చూపిస్తాను, దయచేసి. అందరూ వీడియో చూశారనుకుంటున్నా. సో ఈ పాప అరౌండ్ ఒక 18 ఇయర్స్ ఉంది. సో 18 ఇయర్స్లో అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. సో యాక్సిడెంట్స్ మనకి ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి అనేది ఎవరికి తెలీదు. సో బై మిస్టేక్ ఆపోజిట్ పర్సన్ కానీ, బై మిస్టేక్ మన మిస్టేక్ కానీ, లేకపోతే అనుకోని పరిస్థితుల్లో కానీ అనుకోకుండా యాక్సిడెంట్ జరుగుతుంది. సో ఇప్పుడు ఆ పాప ఏజ్ 18 ఇయర్స్. లైఫ్ చాలా ఇంపార్టెంట్, ఇంకా లైఫ్ చాలా ఉంది, లైఫ్ లీడ్ చేయాలి. అమ్మాయి గోల్స్ చాలా ఉంటాయి, అమ్మాయి నమ్ముకొని ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో 10 lakhs. సో 10 lakhs అంటే ఈ మధ్య మన కూలీలు అన్ని చేసుకున్న చాలామంది ఉంటారు. సో మంది ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటప్పుడు మీరు జస్ట్ ఇన్సూరెన్స్ పర్ డేకి ఎంత ఒక 30 rupees దాకా కట్టాల్సి పడుతుంది. సో ఆ ఇన్సూరెన్స్ ఏజ్ని బట్టి ప్లాన్స్ ఉన్నాయి, లైక్ ఎల్డర్స్, యంగర్స్, మన పేరెంట్స్ ఇన్సూరెన్స్. సో అవి మళ్ళీ చెప్తాను చూడండి. సో దయచేసి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి ఆమెకు గూగుల్ పే నెంబర్ ఉంది 9849430757. ఇంకొకసారి చెప్తా 9849430757. సో ఈమెకి అరౌండ్ ఒక 10 lakhs దాకా ఖర్చు అవుతుంది. సో ఈ వీడియోలో చెప్పినట్టు దయచేసి మీరు మీ శక్తి కొద్ది ఒక 10 rupees నుంచి 100 rupees, 1000 rupees, 10,000. సో మీ శక్తి కొద్ది ఎంతో కొంత హెల్ప్ చేస్తే మీకు కూడా ఆ హెల్ప్ అనేది ఎక్కడ నుండినో మనకు కూడా అనుకోకుండా పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరో ఒకరు అన్నోన్ పర్సన్ అయినా హెల్ప్ చేస్తారు. సో ఇప్పుడు మీకు మనకు తెలియకుండా పోవచ్చు సిస్టర్. సో మనం హెల్ప్ చేయాలి మన వంతు. సో దయచేసి మీరు అమ్మాయికి హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాం. ఇంకొకటి, ఇప్పుడు మాది కుప్పం. సో కుప్పంకి వచ్చామంటే మన కేసీ హాస్పిటల్ ఉంది, కస్తూరి చౌడప్ప హాస్పిటల్. సో ఈ హాస్పిటల్లో వచ్చారంటే మీకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. సో ఆ క్యాష్లెస్ ఇన్సూరెన్స్ చెప్తున్నాను చూడండి. ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్ నెంబర్ 1. సో సెకండ్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. సో ఇక్కో టోకియో, సో గో డిజిట్స్. ఈ 4 ఇన్సూరెన్స్లు మనకు అవైలబుల్లో ఉన్నాయి. అదేవిధంగా ఈ ఇన్సూరెన్స్లు పిఎస్ మెడికల్ కాలేజ్లో కూడా ఉన్నాయి. సో దాంతోపాటు టాప్ 10 మన ఇండియా వైజ్గా వచ్చామంటే ఎక్కడైనా ఇండియా వైజ్ మనం ఇన్సూరెన్స్ ఉంటే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో టాప్ 10లో కూడా వచ్చామంటే ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, ఇక్కో టోపియా ఇన్సూరెన్స్, సో గో డిజిట్స్ ఇన్సూరెన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా ఐడియా లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్. సో మనకు ఈ ఇన్సూరెన్స్లు ఉన్నాయి. దీంతో పాటు మీరు కూడా గూగుల్లో చూసి కూడా మీరు హెల్త్ ఇన్సూరెన్స్లు అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మన కుప్పంలో అయితే కేసీ హాస్పిటల్లో ఉన్నది. సో అదేవిధంగా పిఎస్ మెడికల్ కాలేజ్లో ఉంది. దాంతోపాటు బెంగళూరు అంటే పోర్టీస్ హాస్పిటల్, ఇది మా నాన్నకు చూపించాం పోర్టీస్ హాస్పిటల్. సో పోర్టీస్ హాస్పిటల్ బెంగళూరులో టాప్లో ఉంటాయి. సో ఇలాంటి హాస్పిటల్లో వెళ్ళామంటే ఇన్సూరెన్స్ లేకపోతే లక్షల్లో ఖర్చు పెట్టాలి. సో చాలా కష్టం. సో ఇక్కడ వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చాలా సేవ్ అవుతాం. చూడండి, నేను చెప్పిన ఇన్సూరెన్స్లన్నీ ఈ లైక్ పోర్టీస్ హాస్పిటల్ బన్నేరుగట్టలో ఉంది. సో మీకేమైనా హాస్పిటల్ రిలేటెడ్ హెల్ప్ కావాలంటే కూడా మన వాట్సాప్ ద్వారా కానీ లైక్ ఛానల్ ద్వారా కానీ కమెంట్ చేయండి, హెల్ప్ చేస్తుంటాం. సో దీంతోపాటు
గున్నం హాస్పిటల్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఉంది. సో మీరు ఇక్కడ గున్నం హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా ఇది వసూరులో ఉన్నది. సో వసూరులో గున్నం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఈ హాస్పిటల్లో కూడా మనకు చాలా సర్వీసెస్ అనేది చాలా బాగా అందుబాటులో ఉంటాయి. దీంతో పాటు ఇప్పుడు కొత్తగా మనకు వచ్చినది బ్రెయిన్ ప్రాబ్లమ్స్, లైక్ యాక్సిడెంట్స్ ఏమైనా అయినాయంటే ఎక్కువగా బ్రెయిన్ రిలేటెడ్ కోసం కష్టపడుతుంటాం. సో ఇలాంటప్పుడు మన దగ్గరలో న్యూరో సర్జన్ అనేది చాలా తక్కువ ఉంటారు. సో మన పిఎస్ హాస్పిటల్లో మంత్కి ఒక రోజు వస్తుంటారు. అదేవిధంగా మన కేసీ హాస్పిటల్లో ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే ప్రతి నెలలోనూ 3వ శనివారం మనకు రాజ్ కుమార్ పండిట్ అని వాళ్ళు అవైలబుల్లో ఉంటారు. దాంతోపాటు మన డాక్టర్ ఎన్కే వెంకటరమన్ వాళ్ళు కూడా మనకు బ్రెయిన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అవైలబుల్లో ఉంటారు. సో చాలా ఎక్స్పీరియన్స్ వీళ్ళకి నేను చెప్పాను, వీళ్ళు అందరికీ 10 ఇయర్స్ నుంచి 15-20 ఇయర్స్ దాకా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఇలాంటి హాస్పిటల్లో మీకు సర్వీస్ పొందాలి అంటే, ప్రాణాలను కాపాడుకోవాలంటే దయచేసి ప్రతి ఒక్కరును లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్. సో లైఫ్ ఇన్సూరెన్స్ కొంచెం లైఫ్ కోసం చేసుకుంటారు, లైఫ్ కోసం కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ అంటే క్యాష్లెస్ లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకుంటే మనము చాలామంది చేయొచ్చాను, నేను కూడా ఏజ్ని బట్టి అవుతుంది. సో మినిమం 10,000 అవుతుంది ఫర్ యానంకి. సో 10,000 మీరు పెట్టారంటే 5 lakhs కవర్ అవుతుంది, 20 lakhs కవర్ అవుతుంది. దానికి ఒక రేటు. సో రూల్స్ అండ్ మనకి ఉంటాయి. సో మీకు ఇలాంటి ఇన్సూరెన్స్లో మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే దయచేసి కాంటాక్ట్ కాండి. మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కామెంట్ చేయండి. కామెంట్స్కి ఇమీడియట్గా రిప్లై ఇస్తుంటాము. అలా లేదు అంటే మన వాట్సాప్ నెంబర్ చెప్తాను, 9844251375. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అని. సో మీ పేరు, మీ ఊరు, మీ ప్రాబ్లం ఏమని చెప్పారంటే మీకు యా హాస్పిటల్లో ఈ ప్రాబ్లంకి మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్లో యాది అనేది సజెషన్ అనేది ఇస్తుంటాం. సో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే నేను సజెషన్ అనేది ఇస్తుంటాం. సో కాస్ట్ అనేది మనం ఏమి తీసుకోము. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆలోచించండి. సో దయచేసి ఈ వీడియో చూసినాక చేసుకోండి, చూడండి. అదేవిధంగా మనం కేసీ హాస్పిటల్లో మనకు చాలా సర్వీసెస్ ఉన్నాయి. చూడండి, సిటీ స్కాన్స్. ఈ సిటీ స్కాన్స్ చేసుకోవాలంటే 3,500. సో బయట వెళ్ళాలంటే 10,000, 15,000 దాకా ఖర్చు అవుతుంది. ఇలాంటి సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు, సిటీ స్కాన్, లైక్ అల్ట్రాసౌండ్, 2 ఈకో, డిజిటల్ ఎక్స్రే, ఇలాంటి ఎక్స్రేలు కానీ ఏమన్నా కావాలంటే చేసుకోవాలంటే కేసీ హాస్పిటల్లో ఇన్సూరెన్స్ ఉన్నాయంటే క్యాష్లెస్ ఇన్సూరెన్స్లు మీకు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో దీనికి కొన్ని రూల్స్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటాయి. 24 hours అడ్మిషన్ కావాలి అని. సో అవన్నీ మీకు ఏమన్నా డౌట్ కావాలని చెప్తాం. సో అదేవిధంగా మనకు కస్తూరి చౌడప్ప హాస్పిటల్ కుప్పంలో చాలా మల్టీ స్పెషల్ హాస్పిటల్ 24/7 మనకి హెల్ప్ చేస్తుంటారు. మీకు ఎవరైనా వెళ్ళారంటే సో ఏ ట్రీట్మెంట్ అయినా లేదు. సో ఇక్కడ మంచి డాక్టర్ రూప్ కుమార్ సార్ ఎంబీబీఎస్ డీసీఏ చేశారు. చిన్నపిల్లలు మరియు నియోనాటాలజిస్ట్ వైద్య నిపుణులు. సో మనకు చిన్నపిల్లల కోసం రూప్ కుమార్ సార్ ఉన్నారు, బాగా చూస్తుంటారు. సో వెళ్ళి చూపించుకోండి. అదేవిధంగా డాక్టర్ రాకేష్ సార్ ఉన్నారు, ఎంబీబీఎస్ చేసి ఎండి జనరల్ మెడిసిన్. సో మనకు జనరల్ హెల్త్ ఇష్యూ లైక్ ఫీవర్, హెడేక్ ఏమైనా వస్తే మనకు రాకేష్ సార్ ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ మంజునాథ్ సార్ ఎంబీబీఎస్ డాక్టర్ ఆర్థోపెటిక్. సో మనకు ఎముకల నొప్పులు, కీళ్ళ నొప్పులు, వెన్నపూస, సో ఏజ్ అయిన వాళ్ళు నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, మోకాళ్ళ నొప్పి అని బాధపడుతుంటారు. అదేవిధంగా మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోకుండా చాలామంది నడుము నొప్పి, బ్యాక్ పెయిన్తో పడుతుంటారు. ప్రతి ఒక్కరు ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. అదేవిధంగా ఎక్సర్సైజు, యోగా ఇలా అన్నీ చేయాలి. ఇలా చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో దయచేసి మీరు కొంచెం హోటల్ ఫుడ్ తగ్గించుకోండి. సో మీరు ఎక్కడైనా హోటల్కి వెళ్ళి ఏమైనా తినేటప్పుడు ఎక్కడైనా కానీ చెప్పండి, టేస్టింగ్ సాల్ట్ అనేది చాలా పాయిజన్తో సమానం. టేస్టింగ్ సాల్ట్ వేసింటే దయచేసి మీరు తీసుకోవద్దండి, చెప్పండి వెళ్ళేటప్పుడు. మీరు కూడా ఈ అవేర్నెస్ అనేది ఒకరికొకరు హెల్ప్ చేసుకొని పెంచుకుంటుందా పోతుంది. సో బ్యాడ్ అనేది వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో స్ప్రెడ్ అవుతుంది. అదే మనం ఆ బ్యాడ్ని తొలగించాలంటే ప్రతి ఒక్కరు చేయి సపోర్ట్ చేయాలి. సో దానికోసమే యూట్యూబ్ ఛానల్ పెట్టాం. సో నా శక్తి కొద్దీ మన కొద్దీ ఎంత అవుతుంది 10 మంది మన, సో నాకు హ్యాపీ. సో దయచేసి మన వీడియోని 10 మందికి షేర్ చేయండి. సో పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, దయచేసి మీరు గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. సో దాంతోపాటు నేను మీ ముందుకు అప్డేటెడ్ న్యూస్తో వస్తుంటాను. ఇంకా డాక్టర్ చైతన్య కృష్ణ ఉన్నారు. సో ఎంబీబీఎస్ ఎండి రేడియోలజిస్ట్. సో వీళ్ళు రేడియోలజిస్ట్ ఉన్నారు. అదేవిధంగా మన డాక్టర్ బాలాజీ సార్ ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎఫ్ఎంఏఎస్. సో మనకు జనరల్ సర్జన్, సో మనకి జనరల్ మరియు లావరోస్టిక్ వైద్య నిపుణులు. సో ఆపరేషన్ రిలేటెడ్ కానీ లైక్ నేను కూడా చాలామంది రెఫర్ చేశాను. ఎక్కువ మంది లైక్
ఏమైనా రీసెంట్గా 3 కేజీల గడ్డలు, ఇలాంటి గడ్డలు కానీ కడుపులో గడ్డలు కానీ ఏమన్నా ఉంటే వీళ్ళు ఆపరేషన్ చేసి తీర్చేసి ఎక్సలెంట్ వైద్యం అనేది మీకు అందిస్తారు. ఎక్సలెంట్గా ఉంటుంది 24/7. సో ఇలాంటివి కావాలంటే దయచేసి లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్లు చేసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలా ఇన్సూరెన్స్ లేకపోయినా కూడా అవైలబుల్లో సర్వీసెస్ ఉన్నాయి, బట్ కాస్ట్తో కూడుకుంటుంది. సో దయచేసి ఆలోచించండి. అదేవిధంగా స్రవంతి కేఎల్ఎల్ ఎంబీబీఎస్ ఎండి, సో అనస్థియా మరియు క్రిటికల్ కేర్. అదేవిధంగా డాక్టర్ శిల్ప ఉన్నారు, ఎంబీబీఎస్ డీజీఓ ప్రసూతి మరియు గైనకాలజిస్ట్ వైద్య నిపుణులు. సో శిల్ప మేడం కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో గైనకాలజిస్ట్, సో వీళ్ళ దగ్గర కూడా మీ ఈ సర్వీస్ పొందొచ్చు. అదేవిధంగా డాక్టర్ భవ్య ఆర్ బీడీఎస్ ఎండిఏ ఈఎన్డిఓ దంత వైద్య నిపుణులు. సో అదేవిధంగా మనకు ఇక్కడ డెంటాలజిస్ట్, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పెడియాట్రిక్ సర్జరీ, స్పైన్ సర్జరీ, జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇక్కడ సర్వీస్ ఉంటుంది. సో ఇక్కడ అవైలబుల్ మీకు ఏమైనా అపాయింట్మెంట్స్ ఏమైనా కావాలంటే ఫర్ అపాయింట్మెంట్స్కు 8106685092 అదేవిధంగా 9381138569. సో ఇలాంటి సర్వీసెస్ ఇక్కడ తీసుకోవచ్చు ఈ హాస్పిటల్లో కూడా మీకు ఉన్నాయి. సో బ్రెయిన్ హాస్పిటల్లో మీకు ఏమైనా హెల్త్ రిలేటెడ్ కావాలన్నా మన నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. సో హాస్పిటల్ నెంబర్స్ కూడా ఉన్నాయి. సో మీకు అపాయింట్మెంట్కి 9483240925కి కాంటాక్ట్ కాండి. గున్నం హాస్పిటల్ ఉంది. సో గున్నం హాస్పిటల్లో కూడా సేమ్ చాలా మీకు ఇక్కడ సర్వీసెస్ అనేది చాలా బాగుంటాయి. క్లినికల్స్ ఇది ఒసూరు దగ్గర ఉంది. సో ఎవరైనా నియరెస్ట్ ఒసూరు ప్రాంతంలో, తమిళనాడు ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఈ హాస్పిటల్ యొక్క సర్వీస్ను ఉపయోగించుకోవాలి. ఎగ్జాంపుల్ క్లినికల్ సర్వీసెస్ కార్డియాలజిస్ట్ ఉంది, న్యూరాలజీ, నిప్రోలజీ, ప్లూమనాలజీ, డయాబెటీస్, ఎండోస్కోపీ, ఇంటర్నల్ మెడిసిన్, ఆంకాలజీ, పీరియాటిక్స్, పెయిన్, పిలేటివ్ కేర్ ఉన్నాయి. జనరల్, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్, టర్మా, అబ్స్ట్రోటెక్, గైనకాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, ఈఎన్టీ, హెడ్ నెక్ సర్జరీ. సో నేను ఈ హాస్పిటల్కి ఈఎన్టీ కోసం వెళ్ళాను. సో మా నాన్నకు ప్రాబ్లం ఉంటే వెళ్ళి వచ్చిన తర్వాత చాలా క్యూర్ అయింది. అక్కడ మనకు 22 ఇయర్స్ మేబీ ప్రవీణ్ డాక్టర్ అని ఉన్నారు. సో చాలా మీకు ఎవరికైనా కళ్ళు కానీ చెవులు కానీ కళ్ళు కానీ గొంతు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటే దయచేసి ఈ హాస్పిటల్కి వెళ్ళండి. సో మీకు తొందరగా క్యూర్ అవుతుంది. సో ఈ హాస్పిటల్ చాలా తమిళనాడు ప్రాంతంలో ఎవరున్నా ఈ హాస్పిటల్ సర్వీస్ని ఉపయోగించుకోండి. సో ఇక్కడ మనకు యాక్సిడెంట్స్, ఎమర్జెన్సీ యూనిట్, మెడికల్ ఐసీయూ, సర్జికల్, న్యూరోటికల్ ఐసీయూ, కార్డియాక్ ఐసీయూ, సో ఫార్మసీ, డైటరీ, అంబులెన్స్ సర్వీసెస్, మాస్టర్ హెల్త్ చెకప్స్, ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇలాంటి సర్వీసెస్ మీకు పొందాలంటే నాకు నార్మల్గా ల్యాక్స్లో కూడుకుంటుంది. సో ఇలాంటి సర్వీసెస్ ఫ్రీగా పొందాలంటే మీరు క్యాష్లెస్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది దయచేసి చేసుకోండి. సో దీంతోపాటు పోర్టిస్ హాస్పిటల్. సో ఈ పోర్టిస్ హాస్పిటల్లో మా నాన్నకి చెప్పాను ఇంతకు ముందు. సో స్టంటెపిచ్చం చాలా సర్వీసెస్ ఉన్నాయి. మనకు ఇది మెయిన్ క్యాన్సర్ రిలేటెడ్ హాస్పిటల్. మెయిన్గా ఫస్ట్ నెంబర్ 1 మేబీ వరల్డ్లో టాప్ 10లో మన పోర్టిస్ హాస్పిటల్ కూడా ఉన్నది. సో లైక్ అపోలో హాస్పిటల్, మణిపాల్ హాస్పిటల్, లైక్ నారాయణ హెల్త్ కేర్. సో ఇలాంటి హాస్పిటల్స్లో కూడా మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో దయచేసి క్యాష్లెస్ లైఫ్ ఇన్సూరెన్స్ని ప్రతి ఒక్కరూ చేసుకోవాలని కోరుకుంటున్నా. సో ఇక్కడ చూసారంటే మనకి పోర్టిస్ హాస్పిటల్లో బ్రెయిన్, స్పైన్ రిలేటెడ్, డిసెక్టివ్ కేర్, హెల్త్ కేర్, యూరాలజీ కేర్, ఉమెన్ కేర్, ఎమర్జెన్సీ కేర్, సో లైక్ ఆసన్, లైక్ ఇది టోటల్ ఇండియా వైజ్ ఉంటాయండి సర్వీసెస్. నేను ఇక్కడ చేసుకుంటాను, డబ్బులు కట్టేస్తే ఇక్కడే చూపించుకోవాలనేది లేదు. మీరు టోటల్ ఇండియాలో ఈ సర్వీసెస్ను మీరు ఎక్కడైనా పొందొచ్చు. లైక్ అస్సాం, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, లైక్ వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. సో ఎక్కడైనా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చేసుకోవచ్చు, పొందొచ్చు. మీరు దయచేసి ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఇంకేమైనా డౌట్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా కాల్ చేయండి. సో ఇంకొకసారి చెప్తున్నా, క్యాష్లెస్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మీరు ఒక్కసారి ఇన్సూరెన్స్ ఇయర్లీకి మాత్రం ఒక్కసారి కట్టొచ్చు, 3 months కట్టొచ్చు, 6 months కట్టొచ్చు. సో ఈఎంఐ ద్వారా మీరు కట్టొచ్చు. సో దయచేసి ఈఎంఐ అంటే 3000 per month అలా లేదు. సో ఏజ్ అయిన పీపుల్కి నా యొక్క విన్నపం ఏమంటే అలాగనో ఓల్డ్ పింఛన్ అనేది 3000, 4000 వస్తుంది. ఆ ఓల్డ్ పింఛన్ అనేది మనం యూజ్ చేసుకోకుండా ఆ హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టామంటే వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు మన పేరెంట్స్కి వాళ్ళ డబ్బులే మనం వాళ్ళకి పెట్టామంటే వాళ్ళ లైఫ్ సేవ్ చేసుకోవచ్చు. వాళ్ళు మన కంటి ముందర ఇంకా 10 years, 20 years ఒక ఉండడానికి ఛాన్సెస్ ఉంటుందండి. సో అలా లేకుండా మనం హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వెళ్ళి వేడడం,
డాక్టర్స్ కాళ్ళు పట్టుకోవడం, డబ్బులు లేదు అని ఫీల్ కావడం, ఇంటర్లో పేషెంట్ పెట్టుకుండడం అలాంటివి ఎవరు చేసుకోకూడదు. దయచేసి ఆలోచించండి. మీరు ప్రతి ఒక్కరూ మన క్యాష్లెస్ ఇన్సూరెన్స్ని చేసుకుంటారని కోరుకుంటున్నా. సో మీ యొక్క చక్రపాణి. సో ఇలాంటి మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఏవైనా కావాలి అంటే మీరు మన ఛానల్ పక్కనే లవ్ యువర్ సెల్ఫ్ @399 ఛానల్ అంటే ఆ ఛానల్ కూడా ఆలోచించి ఎందుకు పెట్టాలంటే ప్రతి ఒక్కరు మన లైఫ్ మన కోసం మనం లవ్ చేసుకోవాలనే కాన్సెప్ట్తో లవ్ యువర్ సెల్ఫ్ అని పెట్టాను. సో మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి, మీ పేరెంట్స్కి లవ్ చేయండి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. సో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేటెస్ట్ అప్డేట్స్ వస్తుంటాయి. మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.